రైతు సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ ఎట్టకేలకు రంగంలోకి దిగింది. వ్యాపారులు సిండికేట్గా మారి పత్తి ధర తగ్గిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీసీఐ ఆధ్వర్యంలో కమర్షియల్ పత్తి కొనుగోళ్లకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వేలంపాట నిర్వహించారు. ముంబై సీసీఐ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో కమర్షియల్ కొనుగోళ్లు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ముందుకొచ్చారు. వేలంలో సీసీఐ అధికారులతో పాటు ప్రైవేట్ వ్యాపారులు పాల్గొన్నారు. వేలంపాటలో సీసీఐ 8,010 ధర పలకగా ప్రైవేట్ వ్యాపారులు 8,000కు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం పత్తి కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ముందుగా వేలంపాటలో ప్రైవేటు వ్యాపారులు 8,300 ధరతో కొనుగోళ్లు జరిపారు. మధ్యలో 9,000కు పెంచినా అది 3 రోజుల ముచ్చటే అయింది. దీంతో నెల రోజులుగా 8,300 కంటే తక్కువకే కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో రైతులు పత్తిని సగం కూడా మార్కెట్లోకి తీసుకురాలేదు. అటు ఇండ్లలో నిల్వ చేసుకోవడంతో పాటు పొలాల్లో పెద్ద ఎత్తున పత్తి ఏరివేత దశలో ఉంది. ఈ సంవత్సరం అధిక వర్షాలతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటి వరకు 1,50,000కు పైగా క్వింటాలు మాత్రమే మార్కెట్కు వచ్చినట్టుగా మార్కెట్ కార్యదర్శి వెంకన్న చెబుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 3 లక్షలకు పైగా క్వింటాలు కొనుగోలు జరిగాయని, ఈ ఏడాది 2.5 లక్షల క్వింటాల తేడా ఉందని అంటున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదిలాబాద్కు ఇప్పటి వరకు 1,37,000 క్వింటాల పత్తిని కొనుగోలు చేయడం జరిగింది. పత్తి కొనుగోలు అక్టోబర్ 14న మనం పత్తి సీజన్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు కేవలం 1,37,000 క్వింటాలు మాత్రమే కొనుగోలు జరిగినాయి. గత సంవత్సరము ఈ టైం వరకు 3,64,000 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 2,27,000 క్వింటాల్ అనేది మార్కెట్కు పత్తి తక్కువగా రావడం జరిగింది. ఎందుకంటే చాలామంది రైతులు కానీ లేకపోతే రేటు పెరుగుతుందనే ఉద్దేశంతో పత్తిని ఇంటి దగ్గర నిల్వ ఉంచుకుందామని కొంతమంది రైతులు చెప్పడం జరుగుతుంది. రేటు పెరిగినప్పుడు మాత్రమే అమ్ముకోవాలని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఈ రేటు వల్ల మాత్రమే పత్తి అనేది తక్కువగా ఉందని చెప్పి మేము ఆశిస్తున్నాం. త్వరలో రేటు పెరిగితే కంపల్సరీ రైతులు కూడా అమ్మడానికి సుముఖతంగా ఉంటారని తెలియజేస్తాం. ఇంటిది ఇంటర్నేషనల్ మార్కెట్ సెన్సెక్స్ మీద ఆధారపడి ఉంటుంది, డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేటు పెరుగుతుందా డౌన్ అవుతుంది అనేది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేను. మార్కెట్లో కాటన్ ధర పెరుగుతూ తగ్గుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి సీజన్ ప్రారంభానికి ముందు క్వింటాల్ 10,000 పలికింది. పంట చేతికొచ్చేసరికి రేటు తగ్గుతూ వస్తోంది. దీంతో రైతుల్లో గుబులు మొదలైంది. అకాల వర్షాలకు పంట దెబ్బతినగా సాగు బాగా పడిపోయింది. అనుకున్నంత పూత కాతా రాలేదు. అదే సమయంలో వర్షాలు కురవడంతో పంటపై చాలా ఎఫెక్ట్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పత్తి ధరకు మార్కెట్లో డిమాండ్ పెరిగితేనే పెట్టిన పెట్టుబడి దక్కుతుందని రైతులు అంటున్నారు. ప్రారంభంలో కొంత మెరుగ్గా ఉన్నా ఆ తర్వాత ధర పడిపోయింది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో కాటన్ బేళ్లు, కాటన్ సీడ్ ధరలు ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ చివరి దాకా ఇవి ఇలాగే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బేళ్ల ధర పెరిగితేనే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ధర పెరిగే అవకాశం ఉందని, రైతులు తొందరపడి పత్తిని అమ్ముకోవద్దని మార్కెట్ వర్గాలంటున్నాయి. అందుకే చాలా మంది రైతులు ఇళ్లలోనే పత్తి నిల్వల్ని ఉంచుకుంటున్నారు. ఇటు ఆశించిన దిగుబడి లేక అనుకున్న ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర పెరుగుతుందనే ఆశతోనే పత్తిని నిల్వ చేస్తున్న రైతులు అప్పులు, కూలీలకు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మార్కెట్కు పత్తి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంట పత్తి పంట. ప్రతి సంవత్సరం మార్కెట్కు స్టార్ట్ అయిందంటే రైతులకు ధర అనేటువంటి తగ్గిపోవడం జరుగుతూ ఉన్నది. మొదట్లో 8,300 ధర పలికినటువంటిది మళ్ళీ 8-10 రోజులలో 9,000కు చేరుకున్నది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. అంటే రైతులకు ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, మన దేశవ్యాప్తంగా చూసుకున్నా 50% దిగుబడి వస్తుంది అనేటువంటిది అంచనాతోటి ధరలు పెరుగుతాయని చెప్పి రైతాంగం ఇప్పటి వరకు కూడా పత్తిని నిల్వ చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 1-2 చోట్ల పత్తికి కూడా కుప్పబెట్టించాలా కాలిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే రైతుకు భద్రత లేదు. ఎందుకనంటే ఎక్కువ నిల్వ చేసుకొని ఉంచుకోవడానికి అవకాశాలు లేవు. కానీ వాస్తవ పరిస్థితిని చూసుకుంటే ధర పెరుగుతుందేమో అనేటువంటి ఆశలలో రైతాంగం ఇప్పటి వరకు ఏదో కొద్దిగా కూలీల మట్టుకు అమ్ముకోవడం జరిగింది. ఇప్పటికీ అసలు 4 లక్షల క్వింటాలు వచ్చిందని చెప్తున్నది మార్కెట్ మొత్తం.
ఉమ్మడి జిల్లాకు చెప్తున్నారు. మన మార్కెట్లో అయితే 1,50,000 60,000 అని చెప్తున్నారు. అంటే అంటే గత సంవత్సరం 9 లక్షల క్వింటాలు వచ్చింది, అంతకుముందు 21 లక్షల క్వింటాలు వచ్చింది. అంటే ఇప్పుడు పత్తి కొంచెం దిగుబడి తగ్గినప్పటికీ కూడా మనకు సరాసరి మార్కెట్లో 88 లక్షల క్వింటాలు వస్తుందని చెప్పి చెప్తున్నారు అంచనా అగ్రికల్చర్ వాళ్ళు. మొత్తానికి పత్తి రైతులకు ఈసారి నిరాశ ఎదురవుతుందని చెప్పాలి. ధర పెరుగుతుందని గంపెడాశలు పెట్టుకుంటే క్రమంగా తగ్గుతూ రావడంతో ఆందోళన నెలకొంటోంది. ఇప్పుడు సీసీఐ రంగంలోకి దిగిన క్రమంలో ధర పెరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.